ఎస్సీ వర్గీకరణ త్వరలోనే చట్టబద్ధత, ఇంకా చట్టబద్ధత రాలేదు, కేంద్ర ప్రభుత్వం చేయాలి కదా చేయాలి. ఎస్సీ వర్గీకరణ రాష్ట్రంలో రాష్ట్రాలు ప్రతిపాదన పంపిస్తే కేంద్రం ఆమోదించి శాసనసభలో తీర్మానం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే అది అన్ని రాష్ట్రాలు తీసుకొని వాళ్ళు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. మరి మందకృష్ణ తర్వాత నరేంద్ర మోడీ ఇద్దరు మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. కానీ మొదటగా బీజేపీ పాలించే రాష్ట్రాల్లో చేస్తే బాగుండేది. చేయలేదు, ఎక్కడ చేయలేదు. మహారాష్ట్ర కావచ్చు. అంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్రాల్లో ఎందుకు చేస్తున్నారంటే బీహార్ ఎన్డీఏ రాష్ట్రం, ఆడ ఈ మిగతా ఒప్పుకుంటలేరు. వేరే కులాలకు సంబంధించిన ఒప్పుకుంటారు, ఎస్సీలో ఒప్పుకుంటలేరు. ఎస్సీలో ఒప్పుకుంటారు. ఇక్కడ మాలలు ఎట్లయితే ఒప్పుకుంటారో అక్కడ కూడా ఎస్సీ కులాల్లో ఒప్పుకుంటారు. అక్కడ ఒప్పుకోకపోతే ఏమైతే అంటే తీర్మానం చేయాలంటే ఆ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఓకే, ప్రభుత్వం కూలిపోతుంది. ఆ ఉద్దేశంతో నువ్వు బీజేపీ మేము చేస్తున్నాం మందకృష్ణ పెట్టుకుని రాష్ట్ర దేశాలు తప్ప అక్కడ చేసే పరిస్థితి లేదు. ఎన్ని రాష్ట్రాల్లో వాస్తవంగా చూడాలి, మహారాష్ట్ర వేయాలి. మహారాష్ట్ర ఇక్కడ చేసే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ముఖ్యమంత్రి వాళ్ళే. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వాళ్ళే సొంతంగా వాళ్ళు ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి మిత్రపక్షాలు ఒప్పుకుంటలేవు అనుకుందాం. మరి యూపీ ఉంది, యూపీలో తీర్మానం చేయాలి కదా, తీర్మానం చేసి అమలు చేయాలి కదా. హర్యానా ఉంది, యూపీ ఉంది, హర్యానా, రాజస్థాన్ ఉంది, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఇవేమో సంకీర్ణ కాకుండా ఓన్లీ బీజేపీ వేరే పార్టీల సహకారం లేకుండా ప్రభుత్వం ఏర్పడేసింది. సంకీర్ణ ప్రభుత్వం మహారాష్ట్రలో మిత్రపక్షాలతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సరే, ఆ మిత్రపక్షాలు అయినటువంటి వాళ్ళు ఎన్సీపీ శివసేన వాళ్ళు ఒప్పుకుంటలేరు అనుకుందాం. సరే, ఇవి పక్కకు పెట్టేసి మరి యూపీలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఏ పార్టీకి అలవెన్స్ లేకుండా ఉంది. హర్యానాలో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నది. రాజస్థాన్లో అదే పరిస్థితి, మధ్యప్రదేశ్లో అదే పరిస్థితి, ఛత్తీస్గఢ్లో అదే పరిస్థితి. ఇట్లా చాలా రాష్ట్రాలు, ఒక రాష్ట్రం కాదు. సంకీర్ణ ప్రభుత్వం బీజేపీ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినాయి కొన్ని రాష్ట్రాలు. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు సుమారుగా ఒక 18 రాష్ట్రాల్లో అలా బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి. మరి అక్కడ చేయాలి కదా, ఎస్సీ వర్గీకరణ చేయాలి, చేసి అమలు చేపించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇల్లుదే ఉంది, బీజేపీ లేదే. మరి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఎట్లయితే రేవంత్ రెడ్డి బీసీ మేము చేస్తున్నాం అన్నట్టుగా ఈ దేశవ్యాప్తంగా ఉన్న ముందు వాళ్ళు తీర్మానం చేసి పంపిస్తే మిగతా వాళ్ళు కూడా చేస్తారు కదా. మందకృష్ణ మాదిగ అడగాలి కదా, అడిగాడు. నువ్వు తెలంగాణలో ఉన్న మాదిగల కోసమే కొట్లాడుతుండు మందకృష్ణ మాదిగ. ఆయన ఏమంటుండు, చంద్రబాబు నేను సహకారం చేస్తే నాకు చంద్రబాబు మెయిల్ చేసిండు, నేను మోడీ బీజేపీకి నేను సపోర్ట్ చేస్తే బీజేపీ మెయిల్ చేస్తుంది అన్నాడు. ఏడే మెయిల్ చేసిందో మందకృష్ణ గారికి తెలవాలి. ఎంఆర్పిఎస్కు నేను చంద్రబాబుకు గతంలో వాస్తవమే చంద్రబాబుకు నేను సపోర్ట్ చేసిన అన్నాడు. చంద్రబాబు సపోర్ట్ చేసినప్పుడు చంద్రబాబు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మందకృష్ణకో లేకపోతే మాదిగలకు ఏం చేసిండు అనేటువంటిది చెప్పాలి. లేదు ఇప్పుడు మోడీకి సపోర్ట్ చేస్తుండు, మోడీ ఏం చేసిండు అనేది కూడా చెప్పాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి డైరెక్ట్ చేసిర్రు, డైరెక్ట్ బీజేపీ వాళ్ళు ఎంపీలకు బీజేపీకి ఏమని చెప్పారు. ఓకే, చేసిండు. దాన్ని ఏ రాష్ట్రంలో ఇట్లా రాష్ట్రం కాలేదు. మరి తెలంగాణలో ఉన్న మాదిగలే, తెలంగాణలో ఉన్న ఎస్సీలే వీళ్ళేనా? మిగతా దాంట్లో ఎందుకు చేయమని మందకృష్ణ మాదిగ పట్టుబడతలేడు, నరేంద్ర మోడీని ఎందుకు అడుగుతలేడు? అంటే ఆంధ్రప్రదేశ్లో మాలను ఉన్నారు, మాదిగలు ఉన్నారు. ఒక రాష్ట్రంలో ఉన్న చంద్రబాబుకు సపోర్ట్ మొన్న ఎన్నికలు ఎన్డీఏ ప్రభుత్వమే, అది కూడా ఆడేయాలి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, చేయాలి. అక్కడ చేపిస్తలేడు, ఇక్కడ చేపిస్తలేడు. కేవలం ఎందుకోసం అంటే రాబోయే ఎన్నికలకు ఇప్పుడు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అదే 3వసారి అయిపోయింది, 4వసారి బీజేపీ ప్రభుత్వం వస్తే మిగతా పార్టీలు ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలో కూడా వచ్చేసారి ఏం చేయాలి? మందకృష్ణను, ఇటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబును, ఆర్ కృష్ణను, ఈటల రాజేందర్ను ఒక్కతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వం బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ కాకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కుట్ర అన్నట్టు మందకృష్ణను హీరోగా చేస్తున్నాడు. అంటే ఏదో మందకృష్ణ మాదిగా కూడా ఆయన కొట్లాడితే బరాబరి కొట్లాడాలి,
లక్ష డప్పుల ఉద్యమం తెలంగాణలో పెట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టు. తెలంగాణలో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నువ్వు ఢిల్లీలో పెట్టు, నరేంద్ర మోడీ ఇంటి ముందర పెట్టు, లేకపోతే పార్లమెంట్ ముందర పెట్టు. ఆయన మందకృష్ణ ఏమనుకోవాలంటే ఇప్పుడు తెలంగాణని కాంగ్రెస్ తిట్టినా నువ్వు చేసిరు తెలంగాణలో, నువ్వు మీ మోడీ దగ్గర పోయి చెప్పాలి, అన్ని రాష్ట్రాల్లో చేపియని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రు, మరి బీజేపీ ఉన్న నువ్వు ఎందుకు చేస్తలేవు నరేంద్ర మోడీ అని ఎవరు అడగాలి? పోయి మందకృష్ణ అడగాలి. రేవంత్ రెడ్డి ఎందుకు ధైర్యం చేసిన, ఎంత ధైర్యం చేసిన అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వెంకటస్వామి కుటుంబం పెద్ద కుటుంబం, అలాంటి కుటుంబాన్ని పక్క పెట్టేసి ఇలా ఎస్సీ వర్గం చేసి వాళ్ళు వద్దన్న